హలో ఈరోజు మనం సింపుల్గా ఇంట్లో బ్రెడ్ పిజ్జా చేద్దామండి. సమ్మర్ హాలిడేస్ కాబట్టి పిల్లలు ఇంట్లో ఉంటారు, ఏదో ఒకటి తింటామంటూ అడుగుతూ ఉంటారు కదా. సో ఇంట్లోనే మనం హ్యాపీగా బ్రెడ్ పిజ్జా చేయొచ్చు. ఓవెన్ ఉంటే ఓవెన్లో పెట్టుకోండి, లేకపోతే తవ్వ పైన కూడా మీరు బ్రెడ్ పిజ్జా చేయొచ్చు. సింపుల్ ప్రాసెస్ నేను చూపిస్తాను. ఫస్ట్ బ్రెడ్ పక్కన పెట్టేసి ఇక్కడ పొయ్యి మీద ప్యాన్ పెట్టాను. ప్యాన్లో కాస్త నూనె వేసుకోండి, కొంచెమే, ఎక్కువ అవసరం లేదు. నూనె వేడెక్కే లోపల ఇక్కడ చూడండి, టమాటాలు 1/4 పీసెస్ కట్ చేసుకున్నాను. దీన్ని మిక్సీ జార్లో వేసాను. దీన్ని మనం కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. మొత్తం ఫైన్ పేస్ట్ లాగా కాకుండా కాస్త కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం రండి. నూనె వేడెక్కాక ఇందులో ఫస్ట్ వెల్లుల్లి వేసుకోవాలి, సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి. ఇప్పుడు మనం పిజ్జా సాస్ చేస్తున్నాం. ఇలా తయారు చేసుకొని మీరు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు, వారం 10 రోజులు ఏం పాడవది సాస్. అలాగే వెల్లుల్లి వేసాక ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి. ఉల్లిపాయలు కాస్త వేగుతూ ఉన్నప్పుడే ఇందులో కొంచెం ఉప్పు వేసేసుకోండి. అంటే మనం తీసుకున్న టమాటాలకి సరిపడా ఉప్పు ఇప్పుడే వేసేసుకోండి. ఇలా ఉల్లిపాయలు వేగిన తర్వాత ఇందులో మనం ఇందాక చేసి పెట్టుకున్నాం కదా టమాటా పేస్ట్, ఇందులో వేసేయాలి. టమాటాలు మటుకి మొత్తం ఫైన్ పేస్ట్ అయితే అవ్వకూడదు, ఇలా మనకి పీసెస్ కనిపించాలి. లేదు అంటే మీరు చిన్నగా పీసెస్ కట్ చేసుకున్నా కూడా పర్లేదు. కొంచెం టమాటా ముక్కలు వేసుకొని టమాటా ప్యూరీ కూడా వేసుకోవచ్చు, బట్ నేనైతే ఎప్పుడు ఇలాగే మిక్సీ పట్టేసి వేసేస్తాను టమాటా సాస్. ఇంట్లో రెగ్యులర్గా నేను పిజ్జా చేస్తూనే ఉంటాను. ఇప్పుడు టమాటాలు పచ్చివాసన పోయేంత వరకు ఉడికిన తర్వాత ఇందులో మనం కొద్దిగా కారం ఇంకా చక్కెర కూడా వేసుకోవాలి. టమాటాలో ఉండే ఆ పులుపుని బ్యాలెన్స్ చేయడానికి కొంచెం స్వీట్ పడుతుంది. టమాటాలు ఉడికాక మిగతా ప్రాసెస్ చెప్తాను. టమాటాలు ఉడికిన తర్వాత చూడండి కాస్త దగ్గరకు వస్తుంది. ఇప్పుడు ఇందులో కొద్దిగా కారం, అంతేకాకుండా పిజ్జా సాస్కి ఆ ఫ్లేవర్ని ఇచ్చేది మిక్స్డ్ డ్రై హర్బ్స్. మనకివి సూపర్ మార్కెట్లో దొరుకుతాయి, తెచ్చేసుకొని ఇంత వేసుకోవాలి. మిక్స్డ్ డ్రై హర్బ్స్ వేసి మిక్స్ చేస్తే ఆ ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు ఇందులో మనం కొద్దిగా చక్కెర కూడా వేసేసుకోవాలి. అంతే, పిజ్జా సాస్ రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నా. ఇంకా ఇప్పుడు ఇలా తయారు చేసుకున్న సాస్ని మీరు మొత్తం చల్లగా అయిన తర్వాత గ్లాస్ బాటిల్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే 1 వీక్ అయినా హ్యాపీగా పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ప్రాసెస్కి సాస్ రెడీగా ఉంది. ఇప్పుడు కొంచెం బటర్ తీసుకొని జస్ట్ బ్రెడ్కి ఇలా స్ప్రెడ్ చేద్దాం. రెగ్యులర్గా మనం ఇంట్లో తింటాం కదా అదే బ్రెడ్. ఇందాక మనం తయారు చేసుకున్నాం కదా పిజ్జా సాస్, బ్రెడ్ మీద పెట్టేసుకోండి. కొంచెం ఎక్కువ కావాలంటే ఎక్కువ, తక్కువ కావాలంటే తక్కువ స్ప్రెడ్ చేసుకోండి. యాజ్ యువర్ టేస్ట్. దీనిపైన మీకు నచ్చిన వెజిటేబుల్స్, క్యాప్సికమ్, మష్రూమ్, ఆనియన్, టమాటోస్, బేబీ కార్న్, పన్నీర్, ఇంకా ఏవైనా వేసుకోవచ్చు. నేను ఓన్లీ ఉల్లిపాయలు, క్యాప్సికమ్ వేస్తున్నాను. మా ఇంట్లో ఏది తింటారో అది. క్యాప్సికమ్, ఇంట్లో చీజ్ ఏది ఉంటే ఆ చీజ్ మటుకి కొంచెం ఎక్కువ వేసుకోండి, పిల్లలు ఇష్టంగా తింటారు కాబట్టి. ఇప్పుడు దీన్ని మనం ఓవెన్లో 5 to 7 minutes బేక్ చేసుకోవాలి. ఓవెన్లోకి షిఫ్ట్ చేయాలి. ఇలా ట్రేలో పెట్టేసుకొని
ఓవెన్లో 200 degreesలో జస్ట్ 5 minutes పెట్టండి. చూడండి, ఇంకా మీకు కలర్ రావాలి, కొంచెం క్రిస్పీగా అవ్వాలి అంటే చూసుకొని తీసుకోవడమే. అంతే, సింపుల్ బ్రెడ్ పిజ్జా. ఇలా ఓవెన్లో పెట్టేసుకుంటే చీజ్ చక్కగా మెల్ట్ అవుతుంది. హ్యాపీగా ఇంట్లోనే మనం బ్రెడ్ పిజ్జా తయారు చేసుకోవచ్చు. మళ్ళీ ఇంకొక రెసిపీతో కలుద్దాం. టేక్ కేర్, బాయ్.